మన పురాణములు మీ ఆర్జే సునీతతో. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. సాక్షాత్తు పద్మావతి దేవింటికి శ్రీనివాసుల వారి ఎరుకులసాని వేషంలో వెళ్లారు. మరి తన కళ్యాణానికి తానే కథను ముందుకు ఎలా నడిపించారో, తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎరుపు రంగు చీర కట్టి పచ్చరంగు రవిక తొడిగి ముంచేతికి ముఖానికి ముచ్చటైన పచ్చబొట్లు, కనుబొమ్మల మధ్యలో నామము, దవడయందు తమ్మి, కండ్లకు కాటుగా పెట్టుకుని తలపైన సోదిబుట్టుతో ఒకలమాత కంటే ముందే నారాయణపురం చేరుకున్నారట. రాజమహలు చెంత చేరి సోది చెబుతానమ్మా సోదే అంటూ వింతగా కేక వేశారట. ధరణీదేవి పద్మావతి వ్యాధిని తెలుసుకోవటం కోసమని చెప్పి లోపలికి పిలిపించుకున్నారట. ఎరుకులసాని తన సంకనున్న బుట్టను క్రిందకు దించి ధరణీదేవి తన కుమార్తె అయినటువంటి పద్మావతిని పిలిపించి, ఇదిగో ఈమెకు సోది చెప్పమ్మా అని చెప్పి అడుగగా, నాకు మంచి బహుమతులివ్వాలి తల్లి, నా బుడతకు అంగీలిప్పించాలి తల్లి, చెలికత్తెలు పద్మావతి మనసులో ఉన్నది చెప్తాను, మంచి బహుమతులిస్తారు కదా అంటూ అందరినీ అడిగేసి శ్రీనివాసులు వారు బుట్ట ముందు పద్మావతిని కూర్చుండబెట్టి చేటలో మంచి ముత్యాలు పోయించుకుని గద్దె పలకపై పసుపు కుంకుమ పెట్టించి దేవతలను కొలిచి మూలదేవతలకు మ్రొక్కి సోది చెప్పడం ప్రారంభించారట. ఎరుకులసాని దేవి బొమ్మకు నమస్కరించి ముందుగా వినాయకుడు, వీరభద్రుడు, కుమారస్వామి, విశ్వేశ్వరుడు, లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి త్రిమూర్తులను, అష్టదిక్పాలకులను, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, కనకదుర్గా సర్వదేవతలకు పూజలు సలిపి, దేవతల్లారా మీరు మా పూజలు అందుకోండి, మనసులోని కోరికలు చెప్పండి తల్లి అని చెప్పి పూజలు సలిపి ప్రార్థించి పద్మావతి చేతిలో బెత్తం పెట్టి దేవతలందరూ కూడా ఆవహించగా, వినవే తల్లి అంటూ నీ మనసున ఒక చింత ఉంది, అది మంచిదా చెడ్డదా చెప్పమంటావా? అది మేలే కాని కీడైతే కాదు. అదృష్టం అంటే నీదేనే తల్లి. నల్లనయ్యను కోరినావు, ఉద్యానవనంలో మాటలాడి నీకు మనసిచ్చి వెళ్ళినాడు, నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తుంది, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదే తల్లి, ఆ వరుడు లభించునో లేదో భయపడకు, ఇటు బుట్టలో చూడవే తల్లి అని చెప్పగా బుట్టలోకి పద్మావతిదేవి చూశారట. ఉద్యానవనంలో చూసినటువంటి శ్రీనివాసుడు ప్రత్యక్షంగా కనిపించగా సిగ్గుతో పద్మావతి తలదించుకున్నారట. ముక్కోటి దేవతలు అడ్డు తగిలినా నీ పెండ్లిని ఆపలేరే తల్లి అని చెప్పగానే సిగ్గుతో లేచి పద్మావతి లోపలికి వెళ్లిపోయారట. ధరణీదేవి ఆశ్చర్యపడ్డారు. నిజమా అని చెప్పి అడుగగా, అడగడవెందుకే తల్లి, పువ్వులో పుట్టిన నీ బిడ్డనే అడుగు అని చెప్పి బహుమానాలు అందుకొని ఎరుకులసాని వేషంలో వచ్చినటువంటి శ్రీనివాసుల వారు వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏమై ఉంటుంది తర్వాత తెలుసుకుందాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.